రేవంత్ రెడ్డి పాలన ఇంకా 1 year లో మనం చూస్తున్నాం కాబట్టి అంతా ఇంకా క్లియర్గా ఇంకేం అర్థం కానుంది. ఒక దానిలో మంచిగా అనిపిస్తుంది, ఒక దానిలో అంతా బ్యాడ్గానే అనిపిస్తుంది. ఇంకా వెయిట్ చేయాలి. ఇంకా కరెక్ట్గా మనం ఏం ఇంకా డిసిషన్ తీసుకోలేము. ఇట్లా ఉంది అట్లా ఉంది. కేసీఆర్ పాలన 100% మంచిగానే ఉంటుంది. మన కాన్స్టిట్యూన్సీలో అయితే 100% బాగానే ఉంది. రాష్ట్రంలో ఓకే, మనకు ఆల్మోస్ట్ మనకు తెలిసిన వరకు ఓకే అనిపించింది గజ్వేల్లో. ఇప్పుడు ఈయనది ఇంకా మనం ఇంకా కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే 1 year అయింది కాబట్టి ఇంకా నీట్గా మనం ఏమని చెప్పి కరెక్ట్గా చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితి ఇక అది 50-50 డౌటే మనకు, అంత ఇది కన్ఫర్మ్ అనేది ఉండదు. ఇప్పటికైతే మనం మా పాత గవర్నమెంటే బాగుంది అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మా పాత గవర్నమెంటే బాగుంది. నమస్తే అంకుల్. నమస్తే. మీరు? గంగాధర్. ఏం చేస్తుంటారు? ఇక్కడనే డ్యూటీ చేస్తారు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? బాగాలేదు సార్. ఎందుకంటే ఆయన చెప్పిన అన్ని చేస్తలేడు సార్. అట్లా చెప్పినా చేస్తలేడు. మా వృద్ధాప్య పింఛన్ 4000 ఇస్తారు, ఇవ్వలేదు. మన కళ్యాణ లక్ష్మిది అది ఇస్తలేడు. రైతు బంధు కూడా ఇస్తలేడు. ఏం బాగలేదు సార్. అన్ని అబద్ధాలు చెప్పడమే అయింది ఆయన. ఎవరు? రాడు సార్, రాడు. కేసీఆర్ వస్తాడు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి లోకల్ సర్పంచ్లు అయ్యి వాటిలో ఎవరు గెలుస్తారు? సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ? బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పనులు చేస్తలేరు. బీజేపీ నార్మల్ సార్. సెంట్రల్లో మోడీ వస్తాడు సార్? మళ్ళీ సెంట్రల్లో మోడీ కంపల్సరీ వస్తాడు. ఎందుకంటే ఆయన మంచిగా చేస్తున్నాడు కాబట్టి వస్తున్నాడు. మంచిగా చేస్తున్నా. ఏం చేస్తుండ్రు? ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పాలన? అన్ని పేదలు కడుపు కొట్టేది. మన కేసీఆర్ ఉండేటప్పుడు ఇంత ఇబ్బంది లేకుండా ఉండేది. ఎప్పుడు పేదోళ్ళకి ఏదో తక్కువ చేయలే మన కేసీఆర్ అన్న. ఈ రేవంత్ రెడ్డి ఉండేళ్ళ దగ్గర కొట్టుకొని ఏదైనా చేసుకుంటేనే వాళ్ళకి ఏమి నష్టం కాదు. లేని వాళ్ళ కడుపు బస్ అంతా ఫ్రీ పెట్టి రోజుకి 500 చేసుకుని 300 డీజిల్ వేసుకొని 200 ఇంటికి తీసుకుపోతున్నాం. దేనికి సరిపోతుంది చెప్పండి? వేరే పని చేసుకోవచ్చు కదా. వేరే పని ఏమి ఇంకొకటికి సలాం కొట్టాలా, కాలు నొక్కాలా, ప్రమోషన్ ఇస్తారు. ఇది స్వాభిమానంతో వాళ్ళు పని చేసుకున్న పని. దీనిలో కూడా వాళ్ళు మట్టి వేస్తున్నారు. ఫ్రీ బస్సు వల్ల ఏమైనా ఉపయోగం ఉందంట అన్న? ఏమనుకుంటారు ప్రజలు? అసలు ఉపయోగం ఎక్కడ ఉందన్న? ఫుల్ మీరే చూస్తూ ఉంటారు. జుట్టులు పట్టుకొని కొట్టుకొని చూస్తున్నారు కదా. అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది చెప్పండి? మొగలు ఏం పాపం చేశారు? మొగలకి దేనికి ఫ్రీ లేదు. అందరికి ఇస్తే బడ్జెట్ అయిపోతుంది. బడ్జెట్ దానికోసం సరే సగం టికెట్ పెట్టి ఒకే టైం ఫ్రీ పెడితే అందరూ కొట్లాడుకుని ఎట్లా ఉంటారు? బాగలేదండి. ఈ స్టేట్కి ఈ ఫ్రీ బస్ పెట్టిన వల్ల ఎన్ని కోట్లు లాస్ అయింది మీరే చెప్పండి. అది 1000 కోట్లు లాస్ అయింది కదా. అది మన తెలంగాణ ఇంప్రూవ్మెంట్కి పెడితే ఇంకా బాగా పడేది కదా. ఇప్పుడు జనల్ని ఇంకా లేజీ చేస్తున్నారు. పని లేకుండా ఫ్రీగా తిరిగి వస్తే ఇక్కడ ఇంకా చార్మినార్ పోయి ఛాయ్ తాగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. బస్సులో కూరగాయలు తీసుకుపోయి భారం చేసుకుంటున్నారు. అవసరం అది? ఇది దృష్టిలో పెట్టుకుని ఏదైనా పనికి వచ్చే పని చేయండి అని రేవంత్ రెడ్డి గారికి తెలుపండి. అన్న ఒకటి ఏం లేదు. రైతు భరోసా అన్నాడు, సంవత్సరం అయిపోయింది. 25,000 ఆటోలకు ఇస్తాడు, 4,000 పెన్షన్ అన్నాడు. అన్నీ పోయినాయి. ఏం లేదన్న. ఆయనకు దండం పెడతా. నేను బీజేపీకి బరాబర్ చెప్తున్నా. బీజేపీ అభిమాన్ని, బీజేపీకి మద్దతు ఇస్తా. మోడీ బీజేపీ ఆడుందిడా? బీజేపీ అన్న లేకపోయినా సెంటర్లో అయితే ఉందిగా. సెంటర్లో అయితే ఉందిగా. చాలు కొట్లాడతాం మేము. కొట్లాడతారా? బరాబర్ కొట్లాడతాం. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది తెలంగాణలో బీజేపీ వస్తుంది. పక్కా 100% వస్తుంది బీజేపీ. ఏం చేశారని బీజేపీ వస్తుంది? కాంగ్రెస్ ఏం చేసిందన్న? నువ్వు ఒకటి మాట చెప్పు. కాంగ్రెస్ ఏం చేసింది? అభివృద్ధి చేస్తున్నా అంటారు కదా. అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు వెనక్కి పనిస్తున్నా. మళ్ళీ అదేముంది? మళ్ళీ సర్వే అన్నట్టు డబల్ సర్వే అయింది కన్నా. ఒకసారి వేస్తే అయిపోతుంది సర్వే. 2 సార్లు ఎందుకు మరి సర్వే?
అప్పుడే చేసేది అప్పుడే చేస్తే అయిపోతున్నాయి కదా. మోడీ ఏం చేసిండు అన్న మరి బీజేపీ అన్న మన హిందువులకు అయోధ్యలో కట్టించాడు, మంచిగా గుడి కట్టించాడు, అన్ని చేసిండు. గుడి కట్టించే మంచిదా మంచోడా మరి అన్ని ఇస్తున్నా అన్న. నువ్వన్నా ఇయ్యలే ఇంకా పైసలు ఆయన ఇచ్చిండు, బరాబర్ ఇచ్చిండు. నెల 6 నెలలకు 2000 రూపాయలు అకౌంట్లో పడుతూనే ఉంటాయి. కేసీఆర్ మంచోడు, కేసీఆర్ మంచోడు. రేవంత్ రెడ్డి మంచోడు కాదు, నాకు నచ్చలే, పాలన నచ్చలే. మంచోడే అంటలేను, మనిషి మంచోడే, టాకింగ్ పవర్ మంచిగా ఉంది. కానీ ఇలా మాత్రం ఇలా ఫెయిల్ అయ్యాడు నన్ను. ఓకే అన్న మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి గెలుస్తాడా మరి ఈసారి? గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఎన్నోట్లు వస్తాయి ఏడకి గజ్వేల్లో? గజ్వేల్ అంటే కొంచెం కష్టం కానీ. ఎందుకు? జర ఇంతకుముందు చేసిన సార్ కదా, జర కష్టమైన పని. కేసీఆర్ ఉండు కాబట్టి గెలడు. గజ్వేల్లో కూడా గెలుస్తాడా? గజ్వేల్లో గెలడు అయితే ట్రై చేస్తాం, మాక్సిమం. అంటే ఎందుకన్నా ఇద్దరు సీఎం లో ఓడిన బీజేపీ లీడరు ఏడున్నాడు, ఇద్దరు లీడర్ ఓట్ల సీఎం ఏడున్నాడు చెప్పు, నువ్వే అర్థం చేసుకో. బీజేపీ ఏడున్నాడు, కాబే సీఎం, కాబే ఎమ్మెల్యే ఆయన్నే అన్నిటికీ ఆయన. నేను మాత్రం బీజేపీ మద్దతు ఇస్తాను. అన్ని చేస్తాడు రేవంత్ రెడ్డి సార్ కూడా, అన్ని చేస్తాడు. టైం ఉన్నది, రైతు బంధు అన్నాడు, అన్ని ఇస్తాడు. కాకపోతే కొంచెం లేటు, అన్ని చేస్తుండు. ఇద్దరం కొడుకుందా ఇప్పుడు రైతు బంధు వేసిండు 17,500 కూడా ఉంది. ఏడా 3 సంవత్సరాలకా? 3 సంవత్సరాలు ఇస్తాడా? సంవత్సరం ఇస్తాడా? సంవత్సరమే. 2 పంటలు 2 పంటలు వేస్తాడు అంటున్నా. వేసిండు, ఒక్క పంటకు వేసాడు. ఏడేస్తాడు, మన పొద్దు వేస్తాడు, మన కుక్కలు వచ్చాయి. చేసే నమ్మకం ఉంది, చేస్తాడు. ఇంకా టైం ఉన్నది. మన సంసారానికి ఉప్పు లేక ఇడికి వస్తాం. ఒక సంసారం చెప్తున్నా, మైనంపల్లి హనుమంత్ అన్న నిలబడ్డ బరాబర్ సపోర్ట్ ఇస్తాం. గజ్వేల్లో నేను ఆటో యూనియన్ ప్రెసిడెంట్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్, నేను ఆటో యూనియన్ ప్రెసిడెంట్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్. మైనంపల్లి హనుమంత్ అన్న నిలబడ్డ సపోర్ట్ చేస్తా. బండారు శ్రీకాంత్ ఉన్నా, బండారు శ్రీకాంత్ బండారు శ్రీకాంత్ ఇదే మాట నాకు వచ్చాడు బరాబర్ చెప్తున్నా. ఆయన కూడా గెలిచిండు కదా, తప్పు అని రాదు. గెలిచినాక ఆయన చేతి ఉన్నకాడికి చేస్తున్నాడు. అప్పు కూడా మించినాక కోట్లు వేస్తున్నాడు. వేసిండా లేదా? ఆయన కష్టపడి వేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అనుక కూడా తప్పే. నాకు ఇప్పుడు రేషన్ కార్డు లేదు, చేస్తాను. మొన్న అప్లికేషన్ పోతే నాది ఆధార్ కార్డు కూడా రాసినాడు. నా పేరు అశోక్, నాది నా మామనగర్, నాది మెయిన్. నా మామనగర్ ప్రతి ఒక్కరికి వచ్చింది, నాకు వచ్చింది. అడుగు రేవంత్ అడుగు ఎవరు రేవంత్ అడుగు, నువ్వు పైసలు కూర్చుకోలేదు. రేవంత్ అడుగు, పైసలు పనిలేదు అన్న. ఆటోలో మాత్రం లాస్ చేసిన, ఆటోలో లాస్ చేసిండు. పక్క చెప్తున్నా, ఆటోలో మాత్రం లాస్ చేసిండు. వాళ్ళ జర ఇంత దయచేసి 30 ఏళ్ళు నేనే సీఎం అంటున్నాడు రేవంత్ రెడ్డి. 30 ఏళ్ళు నేను రాసిస్తా బాండ్ పేపర్ మీద. 5 సంవత్సరాలు ఉంటే ఎక్కువ. 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు చేయండి అనుకో, మళ్ళీ ఎక్కిన అనుకో, నేను ఒక గుండు కుప్పుకొని రోజు గుండుకి కుట్టా, రోజు పక్క చెప్పు లేకుండా నడుస్తా. రాడు, లాస్ట్ ఏమో తిప్పుతురాసు, కానీ తింపినా కానీ రాడు. ఇప్పుడు ఢిల్లీలో మొన్న ఏమైంది, 16 సంవత్సరాలు 18 28 సంవత్సరాల తర్వాత బీజేపీ వచ్చి ఈవీఎంలు మార్చారు. ఎట్లా మార్చారన్నా? ఈఎం ఎట్లా మార్చారు? రేపు ఎట్లా మార్చారన్నా? లాక్లు ఉంటాయి, స్టాంపులు ఉంటాయి, అని ఉంటాయి. ఎట్లా మార్చారు? మారని ఛాయిస్ లేదు. ఎట్లా మార్చారు? కామారెడ్డిలో ఇద్దరు సీఎంలేగా, ఈయన ఒక్కనేగా. ఎట్లా మార్చారు చెప్పు? మళ్ళీ మీ ఇద్దరు సీఎంలే కదా, మీరే మార్చుకోవాలి కదా. మళ్ళీ మీరు మారాలి, ఆయన మార్చాడా? సామాన్యం 10 మనిషి మార్చాడా? మారవని ఛాయిస్ లేదు. అది ప్రజల గుండెలు నిలిచిపోయింది. నేను చెప్తున్నా, ఇది ఇంతే. కానీ గజ్వేల్లో మాత్రం కాంగ్రెస్ అంటే అన్న, ఇప్పుడు చెప్తున్నా, గజ్వేల్లో టీఆర్ఎస్ అన్న, సిద్దిపేట టీఆర్ఎస్, సిరిసిల్ల టీఆర్ఎస్. నాకు అవి వ్యతిరేకం. నేను బీజేపీ. నా ఊరికి వచ్చి తెలంగాణ నేను రేవంత్ రెడ్డి వచ్చినా కట్టేసిన ఊళ్ళే
నా మామనగర్ నాది కట్టేసిన ఊళ్ళే కానీ నాకు ఒక్కడి ఇచ్చినాడు కదా ఇల్లు లేదు నాకు. మనం ఎందుకు కడుతున్నాం? ఎందుకు వేస్తాం? మనం ఎందుకు ఇంకా కేసీఆర్ అని ఏమంటున్నావు? ఆయన కూడా బతకలే కానీ నన్ను బతికించలేక నాకు ఇల్లు అన్నీ రేందే అని కూడా వాళ్ళకి ఓకే అన్న.